ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి టక్ బ్లాగ్స్. ఇవాళ మన లోడు మళ్ళీ పుచ్చకాయ నాయుడుపేట నుంచి క్రోసూరు అచ్చంపేట టచ్చింగ్. చూద్దాం ఇవాళ లోడింగ్ ఎట్లా ఉంటుందో. ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. మొన్నటి వీడియో మీద ఈ వీడియోలో డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. వెల్కమ్ టు మిర్చి టక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. చూడండి లోడ్ వచ్చింది ఇప్పుడే. మార్నింగ్ 6 అవుతుంది ఫ్రెండ్స్. నైట్ నాయుడుపేటలో ఆగామన్నమాట. నాయుడుపేటలోంచి సింగిల్ రోడ్లో జర్నీ చేస్తున్నాం. ఈ రోడ్లో నుంచి విద్యానగర్ అనే విలేజ్కి వెళ్ళాలి. మనం ముఠా వాళ్ళని అయితే ఎక్కించుకున్నాం. విద్యానగర్ అనే విలేజ్కి వెళ్ళి కాటా పెట్టుకొని పక్కన కొండాపూర్ అనే ఊర్లోకి వెళ్ళి లోడ్ చేసుకోవాలండి. వీళ్ళే ముఠా వాళ్ళు. మన బండే కాదు, మన ఇంకో బండి ఉంది కదా 39, అది కూడా లోడ్కి వెళ్తుంది. సేమ్ ఒకటే చోట, రెండు బండ్లు ఒకటే చోట లోడ్ అవుతాయి అన్నమాట. చూడండి పక్కన పొలాలు ఇవన్నీ. ఇవి కూడా పుచ్చకాయలు పొలాలే. ఏంటంటే వరి వేసేసారు, అయిపోయింది. ప్రతి ఏటా 3 కోతలు ఉంటాయి అన్నమాట, 3 కాపులు. అలాంటిది ఈ సంవత్సరం ఫస్ట్ కోతకే లోడింగ్ అయిపోయింది. చూడండి పక్కన పొలాలు మీకు చూపిస్తాను ముందు. సెకండ్ కోత అసలు ఎవరు కోయలేదు. ఇప్పుడు మనం వెళ్తుంది సెకండ్ కోతకి. ఏంటంటే ఈ సంవత్సరం సెకండ్ కోతకి మన బళ్ళే అనుకుంటా, వేరే బళ్ళు ఏమి వెళ్ళలేదు అనుకుంటా. రోడ్లు చూడండి ఎంత ఘోరంగా ఉంది. మీకు ముందు చూపిస్తాను పొలాల్లో. పోయినసారి వచ్చినప్పుడు చూశాను నేను. సెకండ్ కోత అసలు ఎవరు కొనట్లేదు అనుకుంటా. చూడండి ఒకసారి సైడ్లో మెట పొలాల్లో చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ పొలాలన్నీ రెడీ చేసి వరికి రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి వరి వేసేసారు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ పొలాల్లో ఉన్న కాయలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ కాయలన్నీ వేస్ట్ ఇంకా ఇంకెవరు కొనరు. ఇవన్నీ కుళ్ళిపోయి కూడా ఉంటాయి. ఇంకా వేస్ట్ అనమాట ఇవన్నీ. ఇంకెవరు కొనరు. కాయలు కనబడుతున్నాయి మీకు, చూడండి ఒకసారి. 4 రోజులు వస్తే ఆ కాయలన్నీ పడేసి దున్నేసి ఇంకా వరేసేసుకుంటారు. వీళ్ళు కూడా ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. చూడండి ఎన్ని కాయలు వేస్ట్ అవుతున్నాయి చూసారా ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం 3 కోతలు కాబట్టి 3 కోతలు వచ్చి పార్టీలు కొంటారు. కానీ అలాంటిది ఈ సంవత్సరం కొనలా. అందుకనే మనకి లోడింగ్ తగ్గింది. ఈ సంవత్సరం చాలా తక్కువ పుచ్చకాయ లోడింగ్. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ దారి పొడవునా ఇంకా పుచ్చకాయల లోడ్లే. వచ్చేసాము విద్యానగర్ విలేజ్. ఈ విలేజ్లోనే మనం కాటా పెట్టాలి. అంటే నా బండిలో గడ్డి ఉందన్నమాట 2 బళ్ళకి. ఈ గడ్డి కాటా దగ్గరికి వెళ్ళి వేరే బండిలో వేయాలి 39లో. ఎనిమిది కట్టలు వరి గడ్డి ఉందన్నమాట. ఇదంతా తీసి 4 కట్టల దాంట్లో 4 కట్టలు నా దాంట్లో లాస్ట్లో లోడింగ్ అప్పుడు పేరుస్తారు. కాయ ఏడాడ పెడుతున్నారు అంత ఆ చోట్లో గడ్డి పెడతారనమాట. అంటే ఐరన్కి టచ్ అయ్యి కాయ పాడవకుండా. సిటీలో అదే సెంటర్లోకి వచ్చేసాము, విద్యానగర్ సెంటర్లోకి. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కాటా, కొంచెం ముందరికి వెళ్తే కాటా ఉంటుంది. బంకు కాటా, విద్యానగర్ బంకు కాటా ఉంటుంది. ఆ కాటా పెట్టుకొని మళ్ళీ మనం కొండాపూర్ అనే ఊరికి వెళ్ళాలి.
అక్కడే మన లోడింగ్. లిఫ్ట్కి తీసుకున్న తర్వాత కొంచెం ముందరకు వచ్చాము కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మీకు కనబడుతూనే ఉంటుంది ఇండియన్ ఆయిల్ బంక్ది లోగో. అక్కడే కాటా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆ బండిలోంచి మనం గడ్డి మన బాడీలోకి వేసుకున్న తర్వాత కాటా పెట్టుకోవాలి, లేకపోతే కాటా తేడా వచ్చింది అనమాట. ఇదిగోండి ముఠా వాళ్ళు వేస్తున్నారు చూడండి. అలాంటి 4 కట్టలు వేయాలి. వీళ్ళే ముఠా వాళ్ళు. అది ఆయన రైతు, బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆయన రైతు అనమాట. అయిపోయింది, వేసారు. ఇదే మన రెండో బండి. కాటా ఎక్కించాలి. కాటా ఎంటీ పెట్టి 2 బండ్లు పెట్టుకున్న తర్వాత ఆ ఊరికి ఏడైతే లోడింగ్ ఉందో ఆ లోడింగ్ ఉన్న ఊరికి తీసుకెళ్తారు. అయిపోయింది కాటా, బయలుదేరాము. టిఫిన్ ఆపమంటున్నారు ముఠా వాళ్ళు. పక్కన టిఫిన్ ఆపాలి. ఇప్పుడు టిఫిన్ తీసుకొని ఆపాము. పొలంలోకి వెళ్ళిన ఒకసారి 2 బండ్లు ఒకే చోట లోడింగ్. అదేమో ఒంగోలుకి పెట్టాం, ఒంగోలు అన్లోడ్. అది మనదేమో క్రోసూరులో అన్లోడింగ్. ఇవ్వండి పాయింట్లోకి అయితే వచ్చినాయి. ఆ లాస్ట్కి రమ్మన్నారు కానీ మన బండి వెళ్ళాము. వాళ్ళు పొలంలో ఆల్రెడీ నీళ్ళు పెట్టారు, ఇటు సైడ్ అటు సైడ్. బండ్లు ఇరుక్కు ఉంటాయని ఆడదాకా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ట్రాక్టర్లతో తీసుకొచ్చి లోడ్ చేస్తారనమాట. చూడండి ఒకసారి. అదిగోండి మన రెండో బండి. ఫస్ట్ మన బండి లోడ్ చేస్తారు, తర్వాత వాళ్ళ బండి లోడ్ చేస్తారు. ఇద్దరికి ఒకటే ముఠ, కోసేవాళ్ళు కూడా ఒకటే. అంటే మీకు చెప్పడం మర్చిపోయాను నేను, కోసేవాళ్ళు వేరు, లోడ్ చేసేవాళ్ళు వేరు. ఇదిగోండి అక్కడ ట్రాక్టర్ లోడ్ అవుతుంది కదా, ఆ ట్రాక్టర్ వచ్చి మన బండిలో లోడ్ చేస్తుంది. చూస్తూ ఉండండి. ఇవన్నీ ఆల్రెడీ పుచ్చకాయలు పొలాలే. అన్నీ దున్నేసి మళ్ళీ వరి పోసేస్తారనమాట. ఇదిగోండి లోడింగ్ ఎట్లా చేస్తున్నారు చూడండి, లేడీస్ చేసేది. మామూలుగా అయితే జెంట్స్ కూడా ఉంటారు, ఈ ముఠా మొత్తం లేడీసే ఉన్నారు. చూడండి ఒకసారి. కాయలు కూడా చూడండి. సెకండ్ కోత ఇది, ఫస్ట్ కోత కాదు. సెకండ్ కోత అయినా కొంచెం కాయలు బాగానే ఉన్నాయి. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, పక్కన చెట్టు ఉంటుంది ఒకటి. ఈ చెట్టు నీర లేకపోతే అసలు అయిపోయేవాళ్ళం మేము. ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు. ఈ కాయలన్నీ పగిలిన కాయ బాబాయ్ వాళ్ళు తింటున్నారు చూడండి. సెకండ్ కోత కాబట్టి టేస్ట్ అంతగా ఉండదు. ఫస్ట్ దాంట్లో ఉన్నంత టేస్ట్ ఫస్ట్ కోతలో సెకండ్ కోతలో ఉండదు అంతగా టేస్ట్. అయినా ఈ కాయ బాగానే సైజు ఉంది కాబట్టి కాయ టేస్ట్ ఉండదు. లోడ్ చేస్తున్నాను. మళ్ళీ క్లీన్ చేసుకుని కాయని మళ్ళీ లెక్క ప్రకారం అయితే ఈ కాయలు పేర్చట్లేదు కాబట్టి 8 ట్రాక్టర్లు పట్టవని అనుకుంటున్నాను. చూద్దాం లాస్ట్లో ఎన్ని ట్రాక్టర్లు పడతాయో మన బండిలో. ఈ ట్రాక్టర్ లాస్ట్ ట్రాక్టర్ కనబడుతుంది మీకు.
ఇద్దరు చేరా బండికి పెట్టేద్దాం ఇంకేంటి పాపం అనేది నువ్వు ఆయన చెప్పండి ఖాళీ ఉన్నారు మళ్ళీ అన్నం ఇంటి పని చేయండి నేను వస్తే పెడతానండి ఆయన చూద్దాం 8వ ట్రాక్టర్ పడుతుందా పెట్టండి చెట్టు కూర్చున్నాడు మన రెండో బండి కూడా రెడీగా ఉంది కానీ ఆ బండికి కూడా చేస్తారు లోడింగ్ అనేది. ఏ ట్రాక్టర్లో ఫ్రెండ్స్ పట్టింది 8వ ట్రాక్టర్ వేద్దామంటే వీళ్ళకి పైన వేయడం అవ్వలేదు. బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది కానీ వేయచ్చు కానీ అవ్వలేదు. ఎన్ని కాయలు వేస్ట్ చేసేటండి ఎంత పెద్ద కాయలు కాళ్ళు పేర్చలేదు కాబట్టి పైన కింద పడిపోయింది. ఇక్కడ దగ్గర 20 కాళ్ళ దాకా పడిపోయి చూడండి సైడ్ చెట్టు కింద కూడా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి పడిపోయి సైడ్ కూడా చూడండి ఒక 5-6 ఇటు పడిపోయినాయి, ఒక 5-6 అటు పడిపోయినాయి. కాయలన్నీ వేస్ట్ ఇంకా ఇదిగోండి మన రెండో బండి కూడా స్టార్ట్ అయింది. దీనికి కూడా ఇది ఎకరన్నర పోదు. మనం బండి చేసింది 2 ఎకరాలు. 2 ఎకరాల్లో 8 ట్రాక్టర్లు వచ్చినాయి. ఈ బండికి వేసేది 1.5 ఎకరం. చూడండి ఎంత కూల్గా. ఈ కింద 8వ ట్రాక్టర్ ఉంది కదా, అక్కడ ఇప్పుడే అన్నం తిని రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంట్లో పట్టలేద్దామండి. చూడండి గాలి ఎట్లా వస్తుందో. 3-4 పట్టుకున్నా కూడా అటు అసలు అదుపు అవ్వట్లేదు గాలి. తర్వాతకి ఎట్లాగట్లా బండి అయితే పట్టకట్టేద్దాం. చూద్దాం ఇప్పుడు కాటా ఎంత వస్తుందో. 12 వస్తుందో, 13 వస్తుందో, 14 వస్తుందో చూద్దాం. రైతు అయితే 14 దాకా వస్తుందని చెప్తున్నాడు. చూద్దాం ఇంకా ఎంత వస్తుందో. మన బండి అయితే లోడ్ అయిపోయింది. ఇంకా ఆ బండి కూడా లోడ్ అవ్వాలి. ఇద్దరు కలిసి వెళ్ళి కాటా పెట్టాలి. వెళ్ళాను 2 బండ్లు అయిపోయినాయి లోడు. ఇదిగోండి ఆ బండి కూడా పట్టగట్టేయలేదు. కానీ ఆ బండి బాగా సదిరారు కాబట్టి కొంచెం లేటుగా ఉంది. మన బండి సదరలేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. కొంచెం నీట్గా లేదు. ఇదిగోండి ఇది కూడా వేస్ట్ అయిందా. ఇది కూడా సెకండ్ పోతే ఈ పంట కూడా వేస్ట్ అయిందా. చిన్న చిన్న రోడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో, వాటిలో కూడా తీసుకెళ్ళాలి బండి. మామూలుగా అయితే ఇట్లో ఆటోలు కూడా రావడం ఇబ్బంది ఉంటుంది. కానీ మనకు తప్పదు, లోడింగ్ ఉన్న చోట వెళ్ళాల్సిందే. పొలాల్లోకి వీటిలోకి కొన్ని చోట్ల అయితే నేల బాగుండదు, తడిగా ఉంటుంది. అట్లాంటి చోట మనం బళ్ళు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళామంటే ఇరికిపోతుంది. ఈ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. రోడ్ చూడండి ఎట్లా ఉందో. గుళ్ళ దగ్గర ఏమన్నా బండి ఏమన్నా ఎక్కించుకున్నామండి, ఏమన్నా టైర్ ఏమన్నా ఎక్కడం గొడవ పెట్టుకుంటారు చిన్న చిన్న ఊళ్ళలో. అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి మనం చిన్న చిన్న దారులలో. ఈ రోడ్డు చూడండి, మన బండి ఒకటే పడుతుంది. ఏమన్నా బైక్ కానీ ఏమన్నా వచ్చినా బండి వెళ్ళదు. చూద్దాం ఒకసారి. ముందలు చూడండి, ముందర ఒక మెరకలాగా ఉంటుంది. అది ఎక్కించి మనం రైట్కి తీసుకెళ్ళాలి. చూడండి ఇలాంటి అప్పులు ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎలా పడితే అలా ఎక్కించి రైట్కి లెఫ్ట్కి పోసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలి. లేకపోతే మన హౌసింగ్ కట్లు ఉంటాయి కదా, ఇరుగుతాయి. జాగ్రత్తగా మెల్లగా ఒకే స్పీడ్లో
తీసుకెళ్ళాలి, లేకపోతే కట్టలు ఇవన్నీ ఎరిగే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఇలా ఉంటాయి పల్లెటూరు రోడ్లు. పల్లెటూరులో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ పుచ్చకాయలు కూడా అన్నీ ఇప్పుడు దున్నేసి మళ్ళీ వరి వేసుకుంటారు. మళ్ళీ వరి అయిపోయిన తర్వాత మళ్ళీ పుచ్చకాయ వేస్తారంట, వేరే లోడ్లు అయితే వేయరంట. మన బండి వస్తుంది చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ ఇంకో బండి కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ వరి వేసేసారు చూడండి దున్నేసి. మన బండి వస్తుందో లేదా వస్తుంది. కాటా అయితే పెట్టేసాం రెండు బళ్ళు కూడా 14 టన్నులు వచ్చినాయి. ఈ బండి 14 వచ్చింది, మన బండి 14 వచ్చింది. అయితే ఈ వెనకాల బండి వచ్చి ఒంగోలుకి వెళ్ళాలి. 0399 మన బండి వచ్చి క్రోసర్ వెళ్ళాలి. బయలుదేరాం, నైట్ అయింది బయలుదేరే వాడికి. చూద్దాం ఏ టైం అవుతుందో. దగ్గర ఇప్పుడు నెల్లూరు దాకా వచ్చేసాము. నెల్లూరు దగ్గర నుంచి మనం వీడియో దగ్గర స్టార్ట్ చేసాం. చూడండి ఉలవపాడులో మామిడికాయలు చూడండి ఎట్లా అమ్ముతున్నారు. అంతే ఉండేది ఉలవపాడులో రోడ్ సైడ్. లైన్గా అయ్యే ఉంటాయి. దగ్గర 150 షాపులు ఉంటాయి. 150-200 షాపులు ఉంటాయి. చాలా చౌకగా దొరుకుతాయి మామిడికాయలు ఇక్కడ. నాపి తీసుకుందాం అనుకున్నా కానీ మనకు టైం లేదు. 4ంటికి మనం క్రోసర్లో ఉండాలి. 4ంటిలో ఇప్పుడే మన బండి తొందరగా అన్లోడ్ అవుతుంది. వాళ్ళకు కూడా దింపడానికి బాగుంటుంది. ప్యాట్ అయితే ఎంట్రన్స్ అయిపోయాం ఫ్రెండ్స్. చిలుకలూరు పేట రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం. వీటి నుంచి మనం నసరాపేట రోడ్ వెళ్ళాలి. నసరాపేట నుంచి సత్తెనపల్లి నుంచి క్రోసర్ వెళ్ళాలన్నమాట. నసరాపేట రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇవన్నీ కోటప్పకోట రోడ్. ఇది లెఫ్ట్ తిరుగుతున్నాం చూడండి. ఈరోజు స్ట్రైట్గా వెళ్తే నసరాపేట వెళ్ళిపోతాం. నసరాపేట నుంచి లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకుంటే సత్తెనపల్లి రోడ్డు. సత్తెనపల్లి నుంచి రైట్కి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే క్రోసర్ రోడ్డు. అదే కోటప్పకొండ. నైట్లో చూడండి ఎట్లా ఉందో. నైట్ ఇప్పుడు మనకి దగ్గర 1:30 అవుతుంది. 1:30 టైంలో వ్యూ అనేది. మొత్తం వీడియో చూపించడానికి టైం పడుతుంది కాబట్టి మొత్తం కట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి నగరాపేట నుంచి లెఫ్ట్ తిరిగి ఇదిగో రైట్కి తిరిగే రోడ్. ఇది సత్తెనపల్లి రోడ్డు. తిరుగుతున్నాం చూడండి రైట్కి. ఇదే నగరాపేట రోడ్డు.
వచ్చేసాం నసరాపేట సిటీలోకి ఎంటర్ అయ్యాము. గ్రోసరీ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఈ నుంచి రైట్కి తీసుకుంటే మార్కెట్ యార్డ్లో కాటా ఇది. బండి అయితే అన్లోడ్ అవుతుంది చూడండి. కాయలు చెక్ చేసుకుని మొత్తం పట్ట తీసేవాడిని, కానీ ఈ పట్ట తీయగానే కాయలన్నీ కింద పడిపోతాయని లేదు, కొంచెం కొంచెంగా తీసుకొని అన్లోడ్ చేసుకుంటున్నాం. ఇదిగోండి ఆటోలు ట్రాక్టర్లు మొత్తం వచ్చి లోడ్ చేసుకుని వెళ్తున్నాయి మన బండిలోంచి. రోడ్ల పైన కాయలు అమ్ముతూ ఉంటారు కదా ఆటో వాళ్ళు వీళ్ళు. అన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.